నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి పూర్తి చేస్తున్నటువంటి శ్రీ పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం అనేది 2026 నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పం. అధికారులు కూడా అదే గట్టిగా చెప్పడం అయితే జరిగింది. ప్రస్తుతం పనులు ఎక్కడ జరుగుతున్నాయి, దాని పనుల గురించి ఏ పనులు చేయాల్సి ఉందనే అంశాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. ఉమ్మడి ప్రకాశం జిల్లా, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని 30 మండలాల ప్రజల తలరాతను మార్చేది పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు. ఇది మార్కాపురం సమీపంలో ఉంటుంది. అక్కడ ఈ ప్రాజెక్టును వెలుగొండ ఫారెస్ట్ ఏరియాలో కడుతున్నారు. ఈ జలాశయం, ఈ ప్రాజెక్టు ఫేజ్ 1 పనులను వచ్చే ఏడాది జూలై నాటికి పూర్తి చేసి తాగునీరు అందించేందుకు ఈ కూటమి ప్రభుత్వం అయితే దృష్టి సారించింది. అందుకు అనుగుణంగానే మంత్రి నిమ్మల ఈ కొందరు అధికారులు ఈ నెలలో 2-3 సార్లు ఈ ప్రాజెక్టును సందర్శించి సమీక్షిస్తున్నారు. ఇదే సమయంలో నిర్మాణంలో కూడా కొన్ని అంశాలు అడ్డంకులుగా ఉన్నాయి. వాటిని తొలగించేందుకు ప్రభుత్వము అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో 7,321 మంది నిర్వాసితులు ఉన్నారు. వీరందరికీ R&R ప్యాకేజీ కింద పరిహారంతో పాటు పునరావాసం కల్పించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు ఫేజ్ 1కి సంబంధించి భూసేకరణకు ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని నిర్ణయంగా పెట్టుకున్నారు. మిగిలిన నిర్వాసితులకు 2026లో R&R వర్తింపజేయాలని నిర్ణయం ప్రతిపాదించారు. 7 పునరావాస కాలనీల్లో 7 పాఠశాల, పంచాయతీ భవనాలు, వీధి దీపాలు, ఇతర మౌలిక వసతుల కల్పన వంటివి చేయాల్సిన అవసరం ఉంది. మొదటి సొరంగానికి లైనింగ్ పనులు పూర్తయ్యాయి. రెండో సొరంగం వద్ద హెడ్ రెగ్యులేటర్లు, ఇరువైపుల పునాది పనులు చేయగా కాంక్రీట్ గోడలు కట్టాల్సి ఉంది. ఇక రెండో సొరంగంలో లైనింగ్ పనులు సాగుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం అధికారం చేపట్టినటువంటి 1 సంవత్సరంలోనే 758 మీటర్ల మేర పూర్తి చేశారు. మిగిలిన 6.18 మీటర్ల లైనింగ్ వచ్చే జూన్ వరకు చేయాల్సి ఉంది. ఈ బ్రెంచింగ్ పనులు 4.824 కిలోమీటర్లకు గాను 1.247 కిలోమీటర్లు సాగాయి. మిగిలినవి జూలైలోపు పూర్తి చేసి వేగంగా పనులు చేపడుతున్నారు. వీటి విలువ వచ్చేసి 160 కోట్ల రూపాయలు. ఇక ఫీడర్ కెనాల్ ఇప్పటికే 8 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి. లైనింగ్ చేయకపోతే వర్షాలు గండిపడి మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకు లైనింగ్ పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. ఇంకా టెండర్లు పిలవకపోవడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం కూడా స్పందించింది. మొత్తం 22 కిలోమీటర్ల మేర కాలువల లైనింగ్ పూర్తికి సుమారు 384 కోట్లు అవసరమవుతుందని గుర్తించారు. అట్లనే తీగలేరు, ఈస్టర్న్ ప్రధాన కాలువలను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. ఏది ఏమైనా ప్రస్తుత వెలుగొండ ప్రాజెక్టుకు ఖర్చు, వ్యయము, వాటి విషయాలు కానీ డీప్గా మనం ఇప్పుడు బ్రీఫ్గా చూస్తే 2025-2026 బడ్జెట్లో కేటాయించింది మొత్తం బడ్జెట్ వచ్చేసి 309 కోట్ల రూపాయలు. కాలువల సేకరణకు 0.05 కోట్లు, పునరావాసానికి కేటాయించింది 80 కోట్లు, ఇతర నిర్మాణాల పూర్తికి 224 కోట్లు. ఈ విధంగా దీనికి మొత్తం 309 కోట్ల రూపాయలను వెలుగొండ ప్రాజెక్టుకు మంజూరు చేశారు. దీన్ని 2026 నాటికి చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.